చంపిరు కదా 26 మందిని పహల్గామ్ లో, మరి వాళ్ళతో చర్చలు జరుపుతున్నావు కదా పాకిస్తాన్ తోటి. మావోయిస్టులు ఏమైనా పాకిస్తాన్ వల్ల, రష్యా వల్ల, చైనా వల్ల? మన దేశంలో ఉన్నటువంటి బిడ్డలే కదా. సరే వాళ్ళు తుపాకులు పెట్టుకోవడం తప్పే కావచ్చు, పిలిచి నువ్వు చర్చలో పిలిచి అంశాన్ని లేవనెత్తు. తుపాకులు పట్టడం సరైనది కాదని ప్రజలలో పెట్టు. ప్రజలు కూడా అడుగుతారు. నిజంగా వాళ్ళు చేసేది రాజ్యాంగ విరుద్ధం అయితే ప్రజలు కూడా మావోయిస్టులు నిలదీస్తాము. కానీ సంపదం అనేది కరెక్ట్ కాదు కదా. భారత ఇప్పుడు నీకు నక్సలైట్లకు రాజ్యాంగం మీద నమ్మకం అనుకుందాం. ప్రభుత్వం నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినావు కదా, మరి నువ్వు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాలి కదా. మరి ప్రజలలో విలువు చర్చలలో పిలిచి ఆయుధాలు ఎందుకు పట్టుకురు అప్పుడు అడుగు. ఎందుకు ఆయుధాలు వాళ్ళు పట్టవలసి వచ్చింది మావోయిస్టులు? ఎందుకు అజ్ఞాతంలో వాళ్ళు పోవాల్సి వస్తుంది? అడవులకు ఎందుకు పోతున్నారు? అప్పుడు జనం కూడా పెట్టు. పౌర సమాజం మేధావులు మనం కూడా అడుగుదాం. మావోయిస్టులను కూడా మారుతున్న పరిస్థితులను బట్టి మీరు కూడా మారూరి అని చెప్పుదాం అప్పుడు. కానీ వాళ్ళు చర్చలకు వస్తారు స్పష్టంగా చెప్తా కూడా నువ్వు కనీసం అవకాశం ఇవ్వకుండా చంపడం అనేది అన్యాయం కాదా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? జీవించే హక్కు ఉంది కదా భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి దేశంలో. మరి నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, నువ్వెట్లా చంపుతున్నావు? నక్సలైట్లంటే రాజ్యాంగాన్ని నమ్మని అనుకుందాం. వాళ్ళని పిలిచి అడుగు, నిలది. చర్చలకు వచ్చినప్పుడు నిలది. ప్రజలు కూడా వాళ్ళని ప్రశ్నిస్తారు. మీరు కూడా మారూరు అని చెప్పుదాం అప్పుడు. కానీ చంపుకోవడం ఇది ఎంత దూరం పోతుంది? వాళ్ళు కూడా మన బిడ్డలే కదా.